ఈరోజు కొన్ని అంశాలు ముఖ్యమైనటువంటి అంశాలు మీకు తెలియపరచాలని చెప్పి మేము ముందుకు వచ్చాను. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రభావము ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈ వేసవి కాలంలో పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలైనా వృద్ధులైనా ఎండలు చాలా మండిపోతూ ఉన్నాయి. బాణుడు తీవ్రమైనటువంటి బగబగ అనేది మండుతూ ఉంది. కాబట్టి పిల్లలైనా వృద్ధులైనా ఇతరుల్లో ఎవరైనా కూడా బయటికి వెళ్ళాలంటే ఏదైనా అత్యవసర పరిస్థితుల ప్రభావం ఉంటే కానీ బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి వాతావరణ సూచనలు చెప్తా ఉన్నారు. కాబట్టి నిన్న 29, 30, 1, 2 తేదీల్లో 28, 29 అంటే సుమారుగా మనకు 47, 48, 49, 50 డిగ్రీలు నమోదయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ప్రమాదం చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పిల్లలు ఈ ఎండాకాల సమయంలో ఈ వేసవి సమయంలో ఈతలకని ఈత కొట్టడానికి బావులలో చెరువులలో కుంటలలో వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలా వెళ్ళనీయకుండా వాళ్ళకు హోంవర్క్లు ఇవ్వాలి. వాళ్ళకు సమ్మర్ హాలిడేస్లో ఉన్నప్పుడు సమ్మర్ స్పెషల్ క్లాసెస్ ఉంటే మనం పంపించవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు మీ పనులు చూసుకుంటూ కూడా ఒక క్షణం వాళ్ళ మీద దృష్టి పెట్టాలని చెప్పేసి ఈ ఈ సోషల్ మీడియా ద్వారా నేను తెలియపరుస్తూ ఉన్నా. కాబట్టి ఏదేమైనా సరే అత్యవసర పరిస్థితులు ఏమన్నా ఉంటేనే మీరు బయటికి వెళ్ళాలి. లేకపోతే ఈ నెల రోజులు ఈ మే 1 నుంచి సుమారుగా ఈ మే చివరి వరకు కూడా తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నాయి. కాబట్టి ఈ నెలలో బయటికి వెళ్ళొద్దని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పటికీ కూడా వాతావరణం చాలా మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎండలు చాలా తీవ్రంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా మనకు బయటికి వెళ్ళాలంటే కూడా ఏదైనా అత్యవసరంగా మనకు ఏదైనా పని ఉంటే వెళ్ళాలి. లేకపోతే ఇంటికే పరిమితమై ఉంటేనే బాగుంటుందని చెప్పేసి ఈ శుభ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.